నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. సామాన్య ప్రజల ఆస్తులకే కాదు, దేవుడి ఆస్తులకు కూడా రక్షణ కరువైందన్నట్టుగా కొంత వ్యవహార శైలి అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం కేపీహెచ్బీలో ఉన్నటువంటి గోవర్ధనగిరిగా పిలుచుకునేటువంటి కొండపైన ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి ఆ కళ్యాణ మండపానికి ఎవరో అధికారులు అంటూ వచ్చి, వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులా, లేకపోతే కేపీహెచ్బీ హౌసింగ్ సొసైటీ అధికారులా, లేక ఇంకా మరే హైడ్రా అధికారులా అనేది కూడా తెలియకుండా వచ్చి సడన్గా ఈ కళ్యాణ మండపానికి అయితే మనం చూడొచ్చు లాక్ చేసి సీల్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ లోపల ఈ గుడి లోపల ప్రధాన అర్చకులు ఉంటారు, పూజారి ఉంటారు. వాళ్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అలాగే ఈ గుడి సిబ్బంది, ఈ గుడిలో పనిచేసేటువంటి సిబ్బందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మీరు చూడొచ్చు ఈ సీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి లోగో కానీ, ఎలాంటి ముద్ర కానీ, అసలు ఈవెన్ ఒక లెటర్ కూడా వీళ్ళకు సబ్మిట్ చేయకుండా, గుడికి సబ్మిట్ చేయకుండా, గుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులకి సబ్మిట్ చేయకుండా, పూజారులకు సబ్మిట్ చేయకుండా, సిబ్బందికి కూడా ఎవరికి చెప్పకుండా లోపల ఒక కరెంటు పని ఏదైతే ఉందో ఆ పవర్కు సంబంధించినటువంటి పని, అలాగే కార్పెంటింగ్ వర్క్ అయితే లోపల జరుగుతుంటే ఆ కార్పెంటింగ్ వర్క్ పనిచేసేటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి లోపల నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి కూడా, మీరు సైలెంట్గా బయటికి వెళ్ళండి అని చెప్పేసి కూడా వాళ్ళని, వాళ్ళ సామాగ్రిని తీసుకొచ్చి మొత్తం కూడా బయటికి నెట్టేసి వాళ్ళని బయటికి పంపించి ఈ యొక్క అధికారులు అంటూ కూడా వచ్చి లాక్ చేసి సీల్ చేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ మరి వీళ్ళు ల్యాండ్ గ్రాబర్సా, లేకపోతే ఈ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళ, ఎవరు అనేది కూడా వాళ్ళకు ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా చెప్పకుండా, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా దేవుడికి సంబంధించినటువంటి కళ్యాణ మండపానికి ఇలా మనం చూస్తున్నాం తాళం వేసి సీల్ వేసి, ఈవెన్ సీల్ వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దేనికోసం వేశారు ఈ సీలు? అంటే గుడి యొక్క ఈ భూమిని కబ్జా చేయడం కోసమా, లేకపోతే దేనికోసం వేశారు? గవర్నమెంట్ అధికారులా వాళ్ళు, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులా, ఎవరు ఏంటి అనేది కూడా తెలియకుండా అటు ఓ పక్క పూజారి, ఆ ప్రధాన అర్చకులు కూడా ఏం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవరో ఏంటో కూడా తెలియకుండా వచ్చి గుడికి తాళం వేసుకొని వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పొద్దున కూడా ఇక్కడికి ఈ కళ్యాణ మండపానికి కూడా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా వచ్చి సందర్శించేటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి దేవుడి ఆస్తులకే అసలు రక్షణ కరువైతే సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు, సాధారణ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి నిత్యం వందలాది మంది, వేలాది మంది ఈ గోవర్ధనగిరిగా పిలుచుకునేటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు. మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం కూడా ఉంటుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, అటు చూస్తే మనకంతా కూడా కేపీహెచ్బీ కూకట్పల్లికి సంబంధించినటువంటి వ్యూ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. చాలా అత్యద్భుతంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు ఈ కొండపైన ఉంటే కూడా చుట్టూ ఉన్నటువంటి సిటీ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దీనిపైన ఎవరు కన్నేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత విస్మయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టూ చెట్లు ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ఈ గుడి పైన ఇలాంటి చర్యలు చేపట్టడం ఏంటి అని చెప్పేసి కూడా స్థానికంగా అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువైపు చూసుకుంటే మనకు గోశాల అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అసలు ఇది వేసిన తర్వాత, ఈ సీల్ వేసిన తర్వాత సుమారుగా రోజు కూడా వందల కొద్ది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేయడంతో పాటు కాస్త మానసిక ప్రశాంతతను కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అటు చూడొచ్చు మనం ఆ బెంచీలు అవన్నీ కూడా వేసి నీట్గా ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా క్రియేట్ చేయబడింది ఇక్కడ. అలాంటి టెంపుల్ని, అలాంటి గుడిని ఇట్లా సడన్గా ఎవరో వచ్చి ఈ తాళం వేసుకొని పోవడం ఏంది, ఈ సీల్ వేసుకొని పోవడం ఏంది అని చెప్పేసి కూడా ప్రజలు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది వెంటనే అది ఎండోమెంట్ వల్ల, లేదా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల, లేదా ఇంకెవరైనా ఈ కేపీహెచ్బీ హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఆ బోర్డు అధికారుల, ఎవరైనా సరే వెంటనే దానికి సంబంధించినటువంటి పత్రాలైనా, లేకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయినా ఏవైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇలా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి అసహనం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. కెమెరామెన్ జాఫర్తో విజయ్, తొలి వెలుగు, వేణుగోపాల స్వామి నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.